హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి టు గ్లోబల్ అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అసలు ఇండియా నుంచి ఫ్రాన్స్‌లో ఉన్న జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి అని చాలా క్వెషన్స్ అయితే వస్తున్నాయండి. సో, వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాం. ఇది ఓన్లీ ఫ్రాన్స్‌లోనే కాదండి. ఏ కంట్రీలో జాబ్స్ అయినా అప్లై చేయొచ్చు ఇండియా నుంచి. సో, ఇది ఎలా చేయాలో మనం ఈరోజు చూసేద్దామండి. ఫస్ట్ ఏదైనా కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మీకు నచ్చిన బ్రౌజర్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ లింక్డ్ఇన్ అని టైప్ చేయండి. లింక్డ్ఇన్ అని టైప్ చేసిన తర్వాత గూగుల్‌లో మీకు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ లోపలికి అయితే వెళ్ళండి. సో, ఇలా అయితే ఉంటుందండి వెబ్సైట్. సో, ఇక్కడ మీరు ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు సైన్ అప్ అన్నా చేసుకోవచ్చు. జాయిన్ నౌ నొక్కి, లేకపోతే మీకు అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ చేయొచ్చు. లేకపోతే కనుక మీరు ఒకవేళ మీకు జీమెయిల్ కానీ ఏమన్నా ఉంటే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టొచ్చండి. నేనైతే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కొడుతున్నాను. సో, ఇది మన ఈమెయిల్ అయితే ఇచ్చేస్తామండి ఇక్కడ. సో, ఆ ఈమెయిల్‌కి ఉన్న పాస్వర్డ్ అయితే అడుగుద్ది మనల్ని. సో, ఇలా అయితే లాగిన్ అయిపోద్దండి మీ జీమెయిల్ ఉంటే గనక. సో, వన్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్‌లో ఏం చేస్తారంటే, మీరు ఏ జాబ్ అయితే సెర్చ్ చేస్తున్నారో అది ఇవ్వాలండి. అంటే మీ డొమైన్, ఏ డొమైన్‌లో అయితే మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారో అది ఇవ్వాలి. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మీకు జావా డెవలపర్ జాబ్స్ తీసుకుంటున్నా అండి ఇక్కడ సెర్చ్‌లో. ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేసింది కాబట్టి అది కొడుతున్నాను. సో, ఇవన్నీ అయితే జాబ్స్ అండి. సో, ఇప్పుడు మీరు కనుక ఇలా చేస్తే కనుక మీకు ఇండియాలో ఉన్న జాబ్స్ చూపెడుద్దండి. సో, అలా కాకుండా మీరు వేరే కంట్రీలో ఉన్న జాబ్స్‌కి ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదండీ! ఫ్రాన్స్ అని కనిపిస్తుంది కదా! ఈ ఫ్రాన్స్ ప్లేస్‌లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఫర్ సపోజ్ నేను యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేస్తున్నా అండి. యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇలా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న జావా డెవలపర్ జాబ్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. ఎంతెంత సాలరీ ఇస్తారు, ఏంటి అన్నది. సో, ఇంకా మీరు ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చండి. డేట్ పోస్టెడ్ అంటే ఈ జాబ్ ఎప్పుడు పోస్ట్ అయింది, ఎనీ టైం అంటే ఎప్పుడు పోస్ట్ అయినా పర్లేదు అన్ని జాబ్స్ చూపెట్టమని. పాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్లో పోస్ట్ అయిన జాబ్స్ మాత్రం కనపడతాయండి. పాస్ట్ వీక్ అయితే లాస్ట్ వీక్లో పోస్ట్ అయిన జాబ్స్ కనపడతాయి. పాస్ట్ 24 అవర్స్ అంటే నిన్న పోస్ట్ అయిన కొత్త జాబ్స్ మాత్రం కనపడుద్ది. ఎప్పుడైనా మీరు అప్లై చేసేప్పుడు ఇలా పాస్ట్ 24 అవర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు రెస్పాన్స్ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడే అది లేటెస్ట్గా పోస్ట్ అయిన జాబ్ కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, తక్కువ మంది అప్లై చేసి ఉంటారు. సో ఇలా పాస్ట్ 24 అవర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చి ఇంకో ఫిల్టర్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు జాబ్ వచ్చి ఏ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఎత్తుక్కుంటున్నారో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎంట్రీ లెవెల్, అసోసియేట్, మిడ్ సీనియర్ లెవెల్ పెడుతున్నానండి. చూస్తే ఇప్పుడు ఇందాకైతే మనకు ఈ 208 జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫిల్టర్ చేసేటప్పటికి 203 అయినాయండి. సో మీ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత, సో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ $60,000 పర్ ఇయర్ పెడుతున్నాను జస్ట్ మీకు చూపెట్టడానికి. ఓకే, తర్వాత మీరేమైనా పర్టికులర్ కంపెనీకి ట్రై చేస్తున్నారా? ఒకవేళ ట్రై చేస్తే ఆ కంపెనీ ఇక్కడ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ చూపెట్టకపోతే మీరు ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఇప్పుడు నేను గూగుల్ అని టైప్ చేస్తా. గూగుల్లో అయితే ఏం లేవండి ప్రస్తుతానికి. ఇక్కడ చూసారు కదా. సో టాటాలో చూద్దాం, టీసీఎస్లో. సో టాటాలో అయితే 2 రిజల్ట్స్ చూసారు, ఇంకా తగ్గిపోయినాయి మనకి. ఈ రకంగా అయితే మనకి ఫిల్టర్స్ పనిచేస్తాయండి. సో ఇక్కడైతే ఇంకో ఫిల్టర్ ఏంటంటే మీరు జాబ్ ఏ టైప్ ఆఫ్ పర్పస్ ఎత్తున్నారు అంటే ఆఫీస్కి వెళ్ళే జాబ్ కావాలా, లేకపోతే కంప్లీట్ రిమోట్ కావాలా, లేకపోతే 2 డేస్ ఆఫీస్, 3 డేస్ ఆఫీస్ అండ్ 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి జాబ్స్ కావాలా, అవి కూడా ఫిల్టర్స్లో సెట్ చేసుకోవచ్చండి. ఇంకా ఆల్ ఫిల్టర్స్కి వెళ్తే మీకు ఇంకా డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయండి, ఇవి కాకుండా ఇక్కడ కనిపించేది. అండ్ ఇక్కడ జాబ్ టైం చూసారా, ఫుల్ టైం కావాలా, లేకపోతే పార్ట్ టైమా, లేకపోతే ఫ్రీలాన్సింగ్, అవి కూడా వస్తాయండి ఫిల్టర్స్. సో దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిమోట్ ఆల్రెడీ చూసేసామండి మనం. అండ్ ఈజీ అప్లై అంటే ఏం లేదండి. ఒకవేళ ఈజీ అప్లై పెడితే కనుక డైరెక్ట్ మీకు లింక్డ్ఇన్లోంచి అప్లై అయిపోద్ది, ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వెళ్ళదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈజీ అప్లై చూపెట్టాలంటే మీకు ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ అన్ని తీసేస్తా అండి. కంపెనీని ఫస్ట్ తీసేస్తా, ఎందుకంటే 2 రిజల్ట్స్ వచ్చినాయి, అక్కడ ఈజీ అప్లై ఏం లేదు. సో ఇప్పుడైతే 19 రిజల్ట్స్ వచ్చినాయి అండి. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్స్కి వెళ్ళి ఇప్పుడు ఈజీ అప్లై పెడితే ఏంటంటే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందండి. అంటే ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వెళ్ళదు, డైరెక్ట్ లింక్డ్ఇన్ నుండి అప్లోడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తీసుకున్నామండి, ఇది తీసుకుంటే ఇప్పుడు ఈజీ అప్లై కొడుతున్నా, డైరెక్ట్ ఇక్కడే అడిగేస్తుందండి మిమ్మల్ని. మీ మొబైల్ నెంబర్ అదే అడిగేస్తుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేస్తారండి. ఈ
ఇది నా మొబైల్ నెంబర్ కాదండి, దయచేసి దీనికి ఎవరు కాల్ చేయొద్దు. ఇదైతే నేను ఫేక్ నెంబర్ పెడుతున్నా మీకు జస్ట్ చూపెట్టడానికి. సో ఇలా రెజ్యూమే అడుగుద్దండి. ఇక్కడ మీరు జస్ట్ ఇలా అప్లోడ్ కొట్టేసి జస్ట్ మీకు ఏదైనా రెజ్యూమ్ తీసుకొచ్చేసి నేను ఇక్కడ చూపెడతా అండి. సో ఇదైతే నా పాస్పోర్ట్ జస్ట్ మీకు చూపెట్టడానికే కాబట్టి రెజ్యూమ్ బదులు నా పాస్పోర్ట్ అప్లోడ్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుద్దండి. మీకు ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ, లేకపోతే ఎలాగా అన్నది అడుగుద్ది. నాకు బ్యాచిలర్స్ ఉంది కాబట్టి ఎస్ నొక్కేస్తా. ఇంకా క్వశ్చన్స్ అడుగుద్దండి. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది జావాలో నీకు. నేనైతే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 అని పెడతా అండి. అపాచీ కఫ్కా మీద ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 3 అని పెడతా అండి. తర్వాత ఏపీఐ డెవలప్మెంట్ మీద ఎంత ఉంది, 8 పెట్టుకుంటున్నా అండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది చూసారా, కరెంట్లీ మీరు ఎక్కడ లీవ్ చేస్తున్నారు. ఇది యూఎస్లో చూపెడుతుందండి, ఎందుకంటే మనం ఫిల్టర్లో చూస్తే మనం యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఒకవేళ ఈ ఏరియాలో మీరు ఉంటే కనుక ఎస్ అని పెట్టుకుంటారు, లేకపోతే నో అని పెడతారు. మీరు ఇండియా నుండి అప్లై చేస్తున్నారు కాబట్టి నో అని పెట్టుకుంటారండి. ఒకవేళ మీ వర్క్ అప్లికేషన్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంతా నచ్చితే కనుక వాళ్ళైతే ఖచ్చితంగా హెచ్ఆర్స్ అయితే కాంటాక్ట్ అవుతారండి. నెక్స్ట్ నొక్కేసి ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతుందండి. విల్ యూ నవ్ ఆర్ ఇన్ ఫ్యూచర్ రిక్వైర్ స్పాన్సర్షిప్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ వీసా, H1B వీసా స్టేటస్. ఇదైతే ఇండియా నుండి అప్లై చేస్తున్నారు కాబట్టి మీకైతే ఖచ్చితంగా స్పాన్సర్షిప్ కావాలండి, అందుకని నేను ఎస్ అని పెడుతున్నా. రివ్యూ నొక్కితే మీకు మొత్తం మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి కనపడతాయండి. అంతా ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయితే అయిపోద్దండి అప్లికేషను. నేనైతే ఇప్పుడు చేయట్లేదు, జస్ట్ మీకు చూపెట్టడానికి కాబట్టి నేను బ్యాక్కి వచ్చేస్తున్నా అండి. ఇప్పుడు సో ఇదైతే ఇలా క్లోజ్ చేసేద్దామండి. ఇప్పుడు ఏమంటుందంటే సేవ్ చేసుకోవచ్చా డిస్కార్డ్ చేయొచ్చా అని అడుగుద్దండి. ఒకవేళ డిస్కార్డ్ కొట్టేస్తే మీరు పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా పోద్దండి. లేదు నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇలా సేవ్ చేసుకొని ఇప్పుడు అప్లై చేయకపోయినా తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇలా మీరు కంటిన్యూ చేసేయచ్చండి. మీరు కంటిన్యూ చేస్తే ఎక్కడ దాకా అయితే ఇన్ఫర్మేషన్ నింపారో అక్కడ దాకా ఉండిపోద్దండి. తర్వాత స్టెప్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఈరోజు నాకు చేసే ఓపిక లేదు, లేకపోతే ఏమన్నా అనుకుంటే మీరు ఇలా అప్లికేషన్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి లింక్డ్ఇన్లో. సో ఇలా అయితే మీరు సేవ్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే మనం ఫ్రాన్స్ చూద్దామండి, ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది. జావా డెవలపర్ ఫ్రాన్స్లో అయితే ఈజీ అప్లైలో అయితే ఇన్ని ఉన్నాయండి. ఒకవేళ నేను ఈజీ అప్లై ఫిల్టర్ తీసేస్తే మీకు ఏమొస్తుంది అంటే చూపెడతానండి, అది కూడా ఆప్షను. ఈజీ అప్లై తీసేస్తే ఇక్కడ నేను ఇక్కడ ఈజీ అప్లై తీసేస్తే షో 4 రిజల్ట్స్. ఫ్రాన్స్లో అయితే ప్రస్తుతానికి 4 ఉన్నాయండి. ఈజీ అప్లై తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఈజీ అప్లైలో లేదండి, నేను ఇది చూపెడతా. ఇప్పుడు ఇలా ఈజీ అప్లైలో లేనప్పుడు ఏంటి అంటే పరిస్థితి, ఇలా అప్లై కొట్టినప్పుడు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుందండి, కంపెనీ వెబ్సైట్కి వెళ్తుంది. సో వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో మీరైతే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. వీళ్ళు కూడా అలాగే అడుగుతారండి, మీ సాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత, ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు జాబ్లో జాయిన్ అవ్వడానికి, ఫోన్ నెంబరు, లొకేషన్ ఎక్కడి నుండి. మీరైతే ఇండియా నుండి అయితే ఇండియా నుండి, ఫ్రాన్స్లో అయితే ఫ్రాన్స్లో. ఇక్కడైతే రెజ్యూమే అప్లోడ్ చేయాలండి. ఇవన్నీ చేసుకొని సెండ్ నొక్కితే అప్లికేషన్ అయితే వాళ్ళకి వెళ్ళిపోద్దండి. సో ఈజీ అప్లైకి నార్మల్ అప్లైకి ఇదండి తేడా. తర్వాత ఇప్పుడు మనకి చాలామంది అడుగుతున్నారండి అసలు ఎంత ఉంటాయి సాలరీస్ ఏంటి అన్నది. ఇదైతే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూపెడుతుందండి. సో 20 years మనకు లేదు కాబట్టి నేనైతే జస్ట్ నార్మల్ది తీసుకుంటే ఎక్కడన్నా సాలరీ ఎక్స్పెక్టేషన్స్ మెన్షన్ చేస్తారో లేదో చూపెట్టడానికి మీకు. ఇక్కడ చూసారండి 8,000 ట్యాక్స్ ఫ్రీ సాలరీ అప్ టు సాలరీ బెనిఫిట్స్. ఇక్కడ 8,000 euros అని ఉంది కదండి. ఇది నాకు తెలిసి వీళ్ళు చూద్దామండి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ జావా డెవలపర్కి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదండి. సో వేరే జాబ్ అయితే తీసుకుందాం, పోనీ ఇక్కడ ఎంత మెన్షన్ చేస్తున్నారో అన్నది. ఇది చూసారండి, ఇది హవర్లీ బేస్డ్ ఫ్రీలాన్సింగ్. $30 per hour అయితే ఇస్తారు మనకి. ఇదైతే యూరోపియన్ యూనియన్లో ఎక్కడన్నా చేసుకోవచ్చు అండి. ఇదైతే పౌండ్స్లో ఇస్తున్నారు, నాకు తెలిసి యూకేలో ఉంటుందండి. యూరోపియన్ యూనియనే వస్తుందండి నాకు తెలిసి, ఇంకా ఫ్రాన్స్ సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నా. యా ఇక్కడైతే వాళ్ళకి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుందండి. మీ స్కిల్ సెట్కి మ్యాచ్ అవుతుందో లేదో మొత్తం మీరైతే చదువుకోవాలండి. చదువుకొని అయితే అప్లై చేయాలి. ఒకవేళ మీకు మ్యాచ్ అయితే కనుక మీ రెజ్యూమే అన్నీ పెట్టుకోవచ్చండి. ఇదైతే విప్రో నుండి ఉంది. సాలరీస్ అయితే మ్యాక్స్ మెన్షన్ చేయలేదండి. ఇది చూసారా మనం ఫ్రీలాన్సింగ్. ఇక్కడైతే ప్రస్తుతానికి 4 జాబ్స్ కనపడుతున్నాయి. మేబీ ఎక్స్పీరియన్స్ లెవెల్ తీసి చూస్తా అండి. నేను ఇంటర్న్షిప్ కూడా సెలెక్ట్ చేస్తా. షో 6 రిజల్ట్స్. ఇది చూసారండి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ జాబ్కి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు.
ఇదైతే కంప్లీట్ రిమోట్ జాబ్ అండి. ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో, సాలరీస్ అయితే ఫ్రాన్స్‌లో మాక్సిమం మెన్షన్ చేయరండి. మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు మీ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత. సో, సాలరీ అయితే ఇప్పుడు నేను చూపెట్టలేకపోవచ్చు మీకు లింక్డ్ఇన్‌లో. నేనైతే ఖచ్చితంగా నా ప్రీవియస్ పే స్లిప్‌లతో అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతానండి. సో, ఇలా అయితే మనం ఎక్కడి నుండన్నా ఇండియా నుంచి ఏ కంట్రీలో ఉన్న జాబ్స్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. మెయిన్‌గా ఏంటంటే మీ జాబ్స్ అదే మీరు ఏ డొమైన్‌లో అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ డొమైన్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి సెర్చ్‌లో. తర్వాత ఏ కంట్రీ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఏ కంట్రీలో టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. సెర్చ్‌లో మీకు ఏ కంట్రీ కొట్టినా వస్తది. ఇండియా అయితే ఇండియా వస్తుందండి, లేకపోతే యూఎస్ అయితే యూఎస్ వస్తుంది, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియాలో ఉన్న జాబ్స్ అన్నీ వస్తాయి. ఈ డొమైన్లో చూపెడుతూ ఉంటుందండి. ఈ కంట్రీలో ఈ డొమైన్కి సంబంధించిన జాబ్స్ అన్నీ చూపెడుతూ ఉంటుంది. ఇంకా మోర్ ఫిల్టర్స్ అయితే ఇక్కడ ఉంటుందండి. మీ సాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత అవి కూడా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఆ రేంజ్లో ఉన్న జాబ్స్ చూపెడుద్ది. ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా అలా సెలెక్ట్ చేసుకోవాలండి. సో, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక జస్ట్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేమైతే ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు చెప్పండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ గోదావరి టు గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఎప్పుడు మాకు ఇలా సపోర్ట్ చేస్తే ఇలా చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేకపోతే ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. మేమైతే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీ వుడ్ లవ్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.